అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు ఎన్హెచ్ఆర్సీకి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి ఒక ఫిర్యాదు చేశారు. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీ వాళ్ళకు కూడా ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే తనను సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, చాలా దారుణమైన పదజాలంతో దూషిస్తున్నారు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ప్రముఖ మీడియాతో సహా కొన్ని సోషల్ మీడియా పేజీలు, కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు కూడా తనను వేధిస్తున్నాయని సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ సీకింగ్ అర్జెంట్ ఇంటర్వెన్షన్ అగెన్స్ట్ సర్క్యులేషన్ ఆఫ్ సెక్షువల్లీ అబ్యూజివ్ అండ్ జెండర్ derogatory social media content in ABN Andhra news channel and other social media channels targeting me and other women requested for immediate legal and institutional action అని చెప్పి విడుదల రజనీ గారు ఈ ఫిర్యాదు కొంచెం సీరియస్గానే చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు కొన్ని సోషల్ మీడియా ఛానల్లో తనను మానసికంగా వేధిస్తున్నారు, చాలా దారుణంగా అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతూ కామెంట్స్ చేస్తున్నారని. ఇక్కడ ఒక ప్రముఖ మీడియా అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అంత పనే ఉంది, అంత దిగజారి విడుదల రజనీ గారిని వ్యక్తిత్వహననం చేయాల్సిన పని ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఉందా లేదా, మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో నాకైతే తెలియదు. సో ఇక్కడ రజనీ గారు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడం కాస్త ఆలోచించదగిన విషయమే. సోషల్ మీడియాలో ట్రోల్స్ విషయంలో ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వాలి అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ఇవ్వాల్సింది షర్మిల గారు. తెలుసా? వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, వైఎస్ విజయమ్మ గారి కుమార్తె షర్మిల గారు ఫస్ట్ ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వాలి. సోషల్ మీడియా కారణంగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆమె ఎదుర్కొన్న బూతులు ఇంకెవరు ఎదుర్కోవాలి. అలాగే సునీతారెడ్డి గారు ఇవ్వాలి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆమె కూడా ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వచ్చు. అండ్ అనిత గారు ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న అనిత గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు ఎదురైన అవమానాలు, ఆమె మాట్లాడిన మాటలు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ పార్టీలో కూడా దీనికి అతీతులు కాదు, ఏ పార్టీ మహిళా నాయకులు కూడా దీనికి అతీతులు కాదు, అందరూ బాధితులే. విడుదల రజనీ గారు వరకు వచ్చేసరికి ఆమెకు ఆ పెయిన్ తెలిసింది, ఆ బాధ తెలిసింది, కాబట్టి ఆమె దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. వీలైతే రజనీ గారు, రోజా గారు, అనిత గారు అండ్ షర్మిల గారు, సునీత గారు, అన్ని పార్టీల్లో ఉన్న మహిళా నాయకులందరూ ఒకసారి కూర్చోండి. పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా మీ పార్టీల మనోభావాలు, మీ రాజకీయ మనోభావాలు పక్కన పెట్టేసి ఒకసారి కూర్చొని మీరందరూ డిస్కస్ చేసుకోండి. మన పార్టీల తర్వాత, ఎందుకంటే మనం ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు పొద్దున వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు మన రాజకీయ అవసరాల నిమిత్తం, కానీ మన వ్యక్తిత్వం మనకు ముఖ్యం, మన కుటుంబాలు మనకు ముఖ్యం, మన పట్ల వస్తున్న విమర్శలకు, వ్యాఖ్యలకు మన పిల్లలు పడుతున్న మనోవేదన మనకు ముఖ్యం. కాబట్టి మనం దీన్ని కంట్రోల్ చేయాలంటే మీ పార్టీ వాళ్ళని మీరు కంట్రోల్ చేయండి, మా పార్టీ వాళ్ళని మేము కంట్రోల్ చేస్తాం అని ఒక నిర్ణయానికి రండి. దీనికంటే ఉత్తమమైన సొల్యూషన్ ఇంకేమీ లేదు. మహిళలేగా చేయొచ్చుగా, మహిళల మనోభావాలు అందరికీ ఒకటేగా, మహిళల ఆలోచన శైలి అందరికీ ఒకటేగా, మహిళల కుటుంబాలు, మహిళల పిల్లలు అందరికీ ఒకటేగా. ఫస్ట్ వాళ్ళు మహిళలు, ఆ తర్వాతే రాజకీయ నాయకులు, ఆ తర్వాతే ఒక పార్టీలో ఉన్నవాళ్ళు. సో ఇదైతే బెస్ట్ సొల్యూషన్. ఎలాగ అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిగత అంటే రాజకీయ విద్వేషాలన్నీ వదిలేసి వీళ్ళందరూ షర్మిల గారు, అనిత గారు, రజనీ గారు, రోజా గారు అండ్ సునీత గారు, వీలైతే రాయపాటి శైలజ గారితో సహా అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక కంట్రోల్కు అవసరమైతే ఒక చట్టం తీసుకురండి. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న బాధితులే. సో సోషల్ మీడియాలో ఒకసారి టార్గెట్ చేయాలి ఎవరినైనా అనుకుంటే వదిలిపెట్టరు, టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఒక ఆర్గనైజ్డ్ వేలో టార్గెట్ చేసే శక్తి మన రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీలకు ఉంది. ట్విట్టర్ చూడాలంటేనే జుగుప్సాకరమైన పదాలు వాడతారు ట్విట్టర్లో. ఇన్స్టాగ్రామ్లో అయితే జుగుప్సాకరమైన గ్రాఫిక్స్, ఇమేజెస్ వాడతారు, ఫేస్బుక్, ఇన్స్టాలో. సో ఇది అందరికీ అంటే ఏ ఒక్కరూ అతిథులు కాదనమాట. అయితే ఇక్కడ సోషల్ మీడియా ట్రోల్స్ వలన ఇంత బాధపడుతున్న విడుదల రజనీ గారికి సోషల్ మీడియా ట్రోల్స్ ఇదేమి కొత్త కాదు. నిజంగా గతంలో కూడా ఆమెకు వచ్చాయి. అంతెందుకు ఒక మాట చెప్పుకోవాలంటే సోషల్ మీడియా కారణంగానే విడుదల రజనీ గారు రాజకీయంగా ఒక ఎత్తుకు ఎదిగారు. మీకు తెలుసో లేదో, ఫస్ట్ టైం ఆమె ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె ఎవరికి తెలియదు. ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తరువాత కోవిడ్ టైంలో ఆమె కొన్ని
వీడియోస్, కొన్ని రీల్స్, కొన్ని ఫోటోలు బాగా విపరీతంగా వైరల్ అయ్యాయి. అప్పట్లో నేను కూడా చెక్ చేశాను. నేను అప్పుడు అక్కడే పనిచేశాను. అంటే ఆ పక్కన ప్రకాశం జిల్లాలోనే పనిచేసేవాడిని ఈనాడులో. సో 2020 కోవిడ్ టైంలో అనుకుంటా. ఆమె రోడ్డు పక్కన లస్సీ షాప్ ఒక వ్యక్తికి ఆమె 2000 సాయం చేశారు. కోవిడ్ ఎప్పుడు ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ ఉన్నప్పుడు. సో అలా సాయం చేసింది. సోషల్ మీడియాలో దాన్ని రీల్ క్రియేట్ చేసి విపరీతంగా సర్క్యులేట్ చేశారు. ఆ రీల్ ప్రమోషన్ కోసం 89,000కు పైగా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టారనమాట. అంటే పవర్ పోయిందిలే, పర్వాలేదులే, ఫ్లో ఆగకూడదని కంటిన్యూ చేసేస్తున్నా. సో అంటే ఆ రీల్ ప్రమోషన్ కోసం అంత ఖర్చు పెట్టారు. సో సోషల్ మీడియాని ఎక్కువగా రాజకీయంగా ఎక్కువగా తన ప్రమోషన్ కోసం వాడుకున్నది దేశంలో నరేంద్ర మోదీ గారు ఫస్ట్, ఆ తర్వాత విడుదల రజనీ గారే ఉంటారు నాకు తెలిసి. లేకపోతే విడుదల రజనీ గారికి అంత ఫేమ్ ఎలా వస్తుంది? అంత పెద్ద స్థాయిలోకి ఆయన ఎలా వెళ్ళిపోతారు ఫస్ట్ టైం గెలిచాక? బికాజ్ ఆఫ్ సోషల్ మీడియాలో. అంటే ఆమె సోషల్ మీడియా టీం కావచ్చు, ఆమె పబ్లిక్ పిఆర్ టీం కావచ్చు, అంత బలంగా పనిచేసింది. సో సోషల్ మీడియా వల్లనే ఎదిగిన విడుదల రజనీ గారు అదే సోషల్ మీడియా వలన రాజకీయంగా పతనావస్థకు చేరుకున్నారనేది నిజం. కాబట్టి ఇప్పుడు సరే ఇదంతా పక్కన పెట్టేస్తే నిజంగా సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతున్నది వాస్తవం. పిల్లల్ని, మహిళల్ని వదిలిపెట్టంది వాస్తవం. దీనికి ఏకైక సొల్యూషన్ ఏంటంటే అందరూ మహిళలే కాబట్టి, అందరి మనోభావాలు ఒకటే కాబట్టి, అందరి కుటుంబాలు ఒకటే కాబట్టి అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని దీనికి ఒక పరిష్కారం కోసం ఒక తీర్మానం చేసుకుంటే బెటర్. ఆ తీర్మానం చేసుకున్న తర్వాత ఆ పార్టీల్లో సోషల్ మీడియా చూస్తున్న పిల్ల బచ్చాలకు అందరికీ ఇస్తే బెటర్. అన్ని పార్టీల్లో ఉన్న పిల్ల బచ్చాలని అంటున్నాను నేను. అన్ని పార్టీల్లో ఉంటారుగా, సోషల్ మీడియా పిల్లలు ఉంటారుగా, వాళ్ళకి ఆ పార్టీ అభిమానం తప్ప ఉచ్చనీచాలు ఏమీ తెలియవు, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు. వాళ్ళందరికీ చెప్తే బెటర్, ఒరే మహిళలను వదిలేయండి, కుటుంబాలను వదిలేయండి అని. లేకపోతే మాత్రం ఇది తగ్గదు, ఆగదు. సో ఈ కంటెంట్ పక్కన పెడితే మీరు ఇప్పుడు పక్కన యాడ్ చూస్తున్నారు కదా laddupallem.com అని. ఇది ప్యూర్లీ ఆరోగ్యకరమైన కంప్లీట్ అంటే ప్యూర్ నెయ్యి. నిజానికి ప్యూర్ నెయ్యి చాలా కష్టం దొరకడం. వీళ్ళు బటర్ కొని దాన్నే నెయ్యిగా చేసి వాడుతున్నారు అనమాట, అంత ప్యూరిటీ కోసం. అండ్ ప్యూర్ బెల్లం. సో రకరకాల ఇంగ్రీడియంట్స్తో రాగి, జొన్న, సజ్జ అవి నేరుగా రైతు గ్రూపుల నుంచి నేరుగా ఆర్గానిక్ వేలో కొనుగోలు చేసి, అలాగే గుమ్మడి విత్తనాలు, గుమ్మడి గింజలు, వాటర్ మెలూన్ సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటితో కూడా లడ్డూలు చేసి, అండ్ డ్రై ఫ్రూట్స్ బాదం కావచ్చు, కాజు కావచ్చు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వాటితో చేసి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నారు. మేబీ కొంతమంది ఆర్డర్ చేసే ఉంటారు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఆర్డర్ చేసుకోండి, నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేయండి. అండ్ స్నాక్స్, హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి. రాగి, సజ్జ, జొన్నతో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి, ఆర్డర్ చేయండి. సో ఇవి త్వరలోనే మీ ఏరియాలో అవుట్లెట్స్గా కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల అవుట్లెట్స్ ఫిక్స్ అయ్యాయి, ఎక్కడెక్కడ ఇవ్వాలనేది కొన్ని ఫ్రాంచైజీలు తీసుకున్నారు, కన్ఫర్మ్ అయ్యాయి. సో మీకు ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలన్నా సరే, ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ ఉన్నా సరే 9997839994 ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎక్కడ ఫ్రాంచైజీ అంటే ఒక చిన్నపాటి బిజినెస్ లాగా, రిటైల్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ సిటీస్లో, జిల్లా కేంద్రాల్లో పాసిబిలిటీ ఉందంట. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.